చేసిన తర్వాత కూడా విల్లాస్ కన్స్ట్రక్షన్ ఆపలేదు. లోకల్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బలాలు ఆపకుండా జరిగినప్పుడు అది తప్పకుండా అది పర్మిషన్స్ రద్దు అయినాయి. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ మీద రెవెన్యూ వాళ్ళు నోటీసులు ఇచ్చారు, ఆర్డర్స్ ఇచ్చారు. అన్నీ అయిన తర్వాత కూడా యథాతథంగా నోటీస్ ఉంటే కనుక ఇదేం మనం జిల్లు రాజ్యంలో లేం కదా. తప్పకుండా వీ హ్యావ్ టు డిమాలిష్. వీ డిడ్ ద డెమాలిషన్. ఈ రోజు చేసే మొత్తం డిమాలిష్ చేస్తూ ఎవరైతే కనుక ఇష్టానుసారంగా చేస్తామని అనుకుంటారో వాళ్ళు ఎవరిని కూడా స్ట్రేట్ చేయాలి. చాలా స్పష్టంగా ఉంటున్నాను. అది దీంట్లో చిన్న చిన్న వాళ్ళు అంటే మామూలు బిల్డర్స్ వీళ్ళెవరో కాదు. చెప్తున్నారు 95-96% ఆర్ రైట్ బిల్డర్స్. వాళ్ళు కాదు, ఆ 4-5% తోటే ప్రాబ్లం. ఆ 4-5% వల్లే అందరూ మొత్తం చెడమే వస్తుంది. అది అందరిలో ఉంటారు, బిల్డర్స్ లో ఉంటారు, ప్రభుత్వ అధికారులు ఉంటారు, ప్రతి దాంట్లో ఉంటారు. సో అందుకోసం ఆ 4-5% దాని వల్లే కాంపిటీషన్, అనవసరమైన కాంపిటీషన్. ఏ బిజినెస్ వస్తాయండి? రూపాయి 2 రూపాయలు వెంటనే వచ్చేసి